Welcome back to Krishna Avataram. Yes, in yesterday's episode, it was a very long episode because we had to go into Dakshayajnam. So it was a very long episode, children. So now, because Pradyumna's birth was related to, and so we had to go into Dakshayajnam. So children, today we are going to see about Samantakamani. So long back, a king named Satrajit lived there. He prayed to Surya. Okay, he prayed to the sun god and he got Samantakamani from him. Samantakamani was a very precious stone. If it was with any king, no epidemics or no floods or anything, any disasters, everybody will be very prosperous in that country. Nothing bad will happen to that country if Samantakamani was with them. And Samantakamani also had a wonderful quality that it gave lot of gold to that person who would become rich within no time. So, పిల్లలు శమంతకమణి అనే దాని గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. ఈ కథలో నిన్నటి కథలో మనము చాలా పెద్దగా ఉండింది, ఎందుకంటే మనం దక్షయజ్ఞం తెలుసుకోవాల్సి వచ్చింది మన్మధుడి గురించి. ఎందుకంటే ప్రద్యుమ్నుడే మన్మధుడు కాబట్టి దాని గురించి చెప్పాల్సి వచ్చింది నాన్న. సో ఈరోజు మనము శమంతకమని ఒక రాజు, ఆయన పేరు సత్రాజిత్తు. సత్రాజిత్తు అనే రాజు చాలా తపస్సు చేసి సూర్యుడిని మెప్పించి అతని దగ్గర నుంచి శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు సూర్యుడంత తేజస్సుతో ప్రకాశించే వాళ్ళు అన్నమాట. అంతేకాకుండా ఎవరి రాజ్యంలో అయితే అది ఉంటుందో ఆ రాజ్యానికి ఎలాంటి రోగాలు, అరిష్టాలు, మహమ్మారులు, దుర్భిక్షాలు అనేటివి ఏమీ ఉండవన్నమాట. సో అలాంటి సందర్భంలో ఈ శమంతకమణికి ఇంకొక ముఖ్యమైన గుణం ఏమిటంటే అది ప్రతిరోజు 8 బారువుల బంగారం ఇస్తుందన్నమాట. అంటే చాలా బంగారం ఇస్తుంది. ఆ బంగారం అంతా ఉంటే ఈ రాజులు ఎవరైనా కానీ పెద్ద షావుకారులు అయిపోతారు. అలాగే ఈ సత్రాజిత్తు కూడా చాలా ధనవంతుడైపోయాడు. అతను కొంచెం ధనం ఎక్కువైపోతే మదం వస్తుంది అంటారు కదా, సో అలాగే ఈయనకు కూడా చాలా మదం వచ్చిందన్నమాట. సో చిల్డ్రన్, వెన్ సత్రాజిత్ గాట్ దిస్ శమంతకమణి, హీ బికేమ్ రిచ్ యాజ్ వెల్ యాజ్ ప్రౌడ్ ఆల్సో. సో one day, Sri Krishna told Satrajit that, why don't you give this Samantakamani to Ugrasena Maharaja? So if you give it to him, it will be very useful for him to develop the kingdom. So when Krishna asked him to give that, Satrajit said no. కృష్ణుడు ఒకరోజు సత్రాజిత్తుతో యథాలాపంగా ఏమన్నాడంటే, నువ్వు ఈ శమంతకమణి ఉగ్రసేన మహారాజుకు బహుకరించవచ్చు కదా, ఆయనకి ఉపయోగపడుతుంది అన్నాడు. కానీ సత్రాజిత్తుకు ఇష్టం లేదు. అలా ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు అనేటువంటి వాడు ఈ మణిని ధరించి వేటకు అడవికి వెళ్ళాడు. సో వన్ డే సత్రాజిత్స్ బ్రదర్ ప్రసేన took this Shamantakamani, wore it in his neck, and he went to the forest for hunting. So it is a thing that now nobody will hurt you, but in the forest a very big lion killed him, and it was attracted towards the shining of the money. The lion took away the money with it to its cave. All this was seen by a Jambavanta. Jambavanta was seeing all this happening. Okay, so Jambavanta, a Ballukam, what did he do?
he took all this to his abode, a cave. So he carried away the Shamantakamani. When Jambavanta carried away the Shamantakamani, he took it and kept it for his daughter to play with, thinking that it was a ball. So the king was very worried about his brother. సో నాన్న ఏమైంది, శమంతకమణిని ఎత్తుకుపోయారు కదా, శమంతకమణిని ఇతను మెడలోకి వేసుకొని అడవికి వెళ్తే అడవిలో ఉన్నటువంటి సింహము అతని మీద పడి, ప్రసేనుడి మీద పడి ప్రసేనుడిని చంపేసింది, అతని గుర్రాన్ని కూడా చంపేసింది. ఆ మణి ఏదో మెరుస్తూ ఉంటే ఆ సింహానికి ఏదో దాని మీద కోరిక కలిగి ఆ మణిని నోట కరుచుకొని తన గుహలోకి తీసుకెళ్ళిపోయింది. అయితే ఒక బల్లూకం అంటే తెలుసు కదా, ఎలుగుబంటు. ఈ ఎలుగుబంటు పేరు జాంబవంతుడు. సో ఈ జాంబవంతుడు అనే ఎలుగుబంటి ఏం చేసిందంటే తన యొక్క ఈ మణిని ఈ సింహం పెట్టింది చూసి సింహపు గుహలోకి వెళ్ళి ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకొని వెళ్ళి తన కూతురికి ఆడుకోవడానికి ఇచ్చిందన్నమాట. ఓకే, ఆ జాంబవంతుడి కూతురి పేరు జాంబవతి, ఒక అందమైన అమ్మాయి. సో children, when this bear, the bear was called Jambavanta, the bear fought with the lion and took away the Shamantakamani, gave it to his daughter Jambavati. He was called Jambavanta, his daughter was called Jambavati, who was a very beautiful girl. Okay, so the king who gave his brother the money and the brother went for hunting did not come back. The king was very, very, very sad and worried. So he sent his people to find him. When they went into the forest, they found the dead body of Prasena. So ఈ రాజు చాలాసేపు నుంచి వెతికి తన తమ్ముడు వస్తాడని చూశాడు. తన తమ్ముడు రాకపోయేసరికి సత్రాజిత్ ఏం చేశాడు, తన తమ్ముడి కోసం వెతకమని మనుషుల్ని పంపించాడు. ఆ మనుషులు వెళితే వాళ్ళకి అతని గుర్రము, అతని కళేబరం కనిపించింది. కళేబరం అంటే డెడ్ బాడీ కనిపిస్తే ఆ డెడ్ బాడీని అవన్నీ చూసి ఇలా ఆయన చనిపోయాడు రాకుమారుడు అని తెలుసుకొని అక్కడ శమంతకమని కనిపించలేదు. వీళ్ళేమనుకున్నారు, కృష్ణుడే శమంతకమణిని చంపాడు, కృష్ణుడే ప్రసేనుణ్ణి చంపి శమంతకమణి కోసం కృష్ణుడే చంపాడనుకొని అందరూ అలాగే పుకారు వెళ్ళిపోయింది. కృష్ణుడు ఆ నోట ఈ నోట విన్నాడన్నమాట. సో ఎవ్రీబడి థాట్ కృష్ణ కిల్డ్ ప్రసేన ఫర్ ద సేక్ ఆఫ్ శమంతకమణి. సో when Krishna really didn't do this, but when everybody told that Krishna had killed Prasena, Krishna wanted to prove that he did not do it. So Krishna, along with some of his friends, went into the forest to prove that he was innocent. Okay children, కృష్ణుడు తను నిరపరాధి అని ప్రూవ్ చేసుకోవడం కోసం తన సేనల్ని కొందరిని తీసుకొని అడవికి వెళ్ళాడు. అలా అడవికి వెళ్ళిన వాడు ఆ కాలి అడుగుజాడలతో వెళ్ళాడు. అకార్డింగ్ టు ద ఫుట్ స్టెప్స్ దే వెంట్ టు ద టైగర్స్ కేవ్ అండ్ ఫౌండ్ దట్ దేర్ వాజ్ నో శమంతకమణి, అండ్ ఫ్రమ్ దేర్ దే ఫాలోడ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జాంబవంత అండ్ వెంట్ ఇన్ టు ద కేవ్. సో వెన్ దే కేమ్ టు ద మౌత్ ఆఫ్ ద కేవ్, it was very dark inside. Nobody was prepared to go inside when Krishna alone went inside and found a beautiful girl playing with the money. So తన స్నేహితులు ఎవరు లోపలికి రాలేదు. కృష్ణుడు ఒక్కడే, చీకటిగా ఉంది కాబట్టి ముందు ఎక్కడికి వెళ్ళాడు, సింహం గుహ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నుంచి జాంబవంతుని అడుగుజాడలతో జాంబవంతుని గుహ దగ్గరికి వచ్చాడు. లోపల చీకటిగా ఉంటే ఎవ్వరూ లోపలికి వెళ్ళలేదు. కృష్ణుడు మాత్రమే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే అక్కడ ఒక అందమైన బాలిక ఆ యొక్క
శమంతకమణిని పెట్టుకొని ఆడుకోవడం చూశాడు. ఎప్పుడైతే కృష్ణుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని పలకరించాడో ఆ అమ్మాయి కెవ్వున కేక పెట్టింది. అప్పుడు జాంబవంతుడు వచ్చి కృష్ణుడితో యుద్ధం చేశాడు. సో ఈ యుద్ధం 12 రోజులు. ఓకే, ఆ తర్వాత 28 రోజుల పాటు ఈ ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. వీళ్ళు ఎలా కొట్లాడారంటే ముందు రాళ్లతో, తర్వాత మామూలుగా వాళ్ళ ఆయుధాలతో కొట్లాడారు, తర్వాత రాళ్లతో కొట్లాడారు, ఆ తర్వాత చెట్లు వృక్షాలతో కొట్లాడారు. ఇలా భయంకరంగా కొట్లాడుతూ ఉన్నారన్నమాట. ఓకే చిల్డ్రన్, చూడండి. ఎస్, చెట్లతో రాళ్లతో వీళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారంట. దే ఫాట్ విత్ trees, very big trees, and they fought with rocks for nearly 28 days. They fought. Krishna and Jambavanta fought. Finally, one fine day, Jambavanta's complete energy was dissolved. So when Jambavanta's energy was lost, Jambavanta could know that he was fighting with none other than his own Lord Sriman Narayana. Then he was a very good bhakta of Sri Ramachandra. So now he knew that it is Sri Ramachandra now come in the form of Sri Krishna. So what did Jambavanta do? He fell at the feet of the Lord Krishna and told that I am a bhakta, you are bhakta, you are Sriman Narayana, and I know I was fighting with you all this time. I am a big fool. So when Jambavanta told that, Krishna just touched him with his hands and Jambavanta was healed from all his wounds. సో నాన్న 28 రోజులు ఘోరంగా యుద్ధం చేశారు. ముందు చెట్లతో, తర్వాత రాళ్లతో, ఆ తర్వాత రకరకాలుగా యుద్ధాలు, ముష్టి యుద్ధం అంతా కూడా చేశారు. చేసిన తర్వాత ఎప్పుడైతే శక్తి క్షీణించిపోయిందో అప్పుడు జాంబవంతుడికి ఎప్పుడైతే తనలో శక్తి క్షీణించిపోయిందో జాంబవంతుడికి అర్థమైపోయింది తను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణతోనే యుద్ధం చేస్తున్నానని. సో జాంబవంతుడు ఏం చేశాడు, ఓ శ్రీహరి, నేను నీతో యుద్ధం చేస్తున్నాను, నేను ఒక మూర్ఖుణ్ణి అని ఒప్పుకున్నాడనమాట. సో అప్పుడు కృష్ణుడు తన తామర లాంటి చేతులతో జాంబవంతుడిని అలా నిమరగానే జాంబవంతుడికి ఇంతవరకు జరిగినటువంటి శరీరానికి గాయమైనదంతా మానిపోయి నూతన శక్తి వచ్చిందనమాట. సో ద బేర్ who was Jambavanta fought with Krishna and finally found that Krishna was the Lord himself and repented for his deed. So Krishna touched him and Jambavanta was again normal. So children, when Jambavanta was normal, he wanted to give the Shamantakamani to Lord Sri Krishna along with his daughter. జాంబవంతుడు తన యొక్క కూతురు జాంబవతిని తర్వాత ఆ శమంతకమణిని కూడా కృష్ణుడికి ఇచ్చివేశాడు. సో జాంబవంతుడు శమంతకమణిని ఇస్తూ కృష్ణుడికి తన కూతురుని కూడా ఇచ్చి వివాహం చేశాడు. ఈ అమ్మాయిని నీకే సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పి ఇచ్చేశాడనమాట. అలా కృష్ణుడు ఆ యొక్క మణిని తీసుకొచ్చి ఇక్కడ శత్రాజిత్తుకు ఇచ్చేశాడు. కృష్ణ బ్రాడ్ దట్ Shamantakamani and gave it to Satrajit, telling him an entire story about his brother's death and everything. So, Satrajit, who was very happy with all that, and he also repented for his deeds, and he was sad because he told that Krishna had stolen the Shamantakamani. He felt bad. So, even Satrajit had a daughter named Satyabhama. సత్రాజిత్ కూడా ఒక కూతురు ఉండింది. అతను కూడా నేను అనవసరంగా శ్రీకృష్ణుని నిందించానే అని బాధపడి అతను కూడా తన కూతురు సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేసి శ్రీకృష్ణుడికి ఆ శమంతకమణిని కూడా నీకే ఇస్తున్నాను కృష్ణ, తీసుకో అన్నాడు. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు, లేదు, నాకు అవసరం లేదు, ఈ మణిని నువ్వే పెట్టుకో, నీకే సూర్యుడు ఇచ్చాడు కాబట్టి నువ్వే దీనికి అర్హుడివి, నువ్వే పెట్టుకో అని చెప్పి కృష్ణుడు ఆ మణిని ఇతనికే ఇచ్చేసి సత్యభామను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడన్నమాట. సో ఇక్కడ
కృష్ణుడికి జాంబవతి అనే భార్య, సరే సత్యభామ అనేటువంటి భార్య, ఇద్దరు భార్యలు కూడా వచ్చారు. రుక్మిణీదేవితో పాటు ఇంకా ఇద్దరు భార్యలు కృష్ణుడికి వచ్చారన్నమాట. ఓకేనా. మరి కృష్ణుడు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడేమో ఎంత మంచి వాళ్ళకైనా డబ్బు ఇలాంటివి చూస్తే ఒక్కోసారి చెడ్డ బుద్ధులు పుడుతుంటాయి. అక్రూరుడు అనేవాడు కూడా, మీకు తెలుసు అక్రూర ఎవరో, ఒక యాదవ పెద్ద, ఆయనకు సత్యభామని చేసుకోవాలని ఉండిందంట. అతనే కాకుండా ఇంకా కొంతమంది రాజులకు కూడా చాలామందికి ఈమె చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఈమెను చేసుకోవాలని అటువంటి కోరిక ఉండిందంట. ఎవరికి? వాళ్ళ పేర్లు చెప్తాను చూడండి. ఎంతోమంది ఎలాంటి వాళ్ళంటే ఒకరు మంచిగా ఉన్నారంటే వాళ్ళకి చాలామందికి ఆ యొక్క అవును. సో ఇక్కడ కృష్ణుడు ఏం చేశాడంటే తనకి కుంతీదేవి దగ్గరికి వెళ్ళాలనుకొని ఎవరో చెప్పగా వాళ్ళు లక్క ఇంట్లో పెట్టారు కుంతీదేవిని, పాండవుల్ని లక్క ఇంటిని కాల్చారంటే మరి దుర్యోధనుడి పన్నాగమే ఇదంతా. కానీ తను వాళ్ళని రక్షించాడు శ్రీకృష్ణుడు. అయినా తెలియనట్లుగా అతను బలరాముడు కలిసి ఎక్కడికి వెళ్ళారు? కుంతీదేవి చనిపోయింది కాబట్టి పరామర్శించడానికి అన్నట్టుగా అక్కడికి వెళ్ళారు. కుంతీదేవి పాండవులు బ్రతికే ఉన్నారు, వాళ్ళకి రక్షించింది కూడా కృష్ణుడే. కానీ ఇక్కడ అందరూ చూసేదానికేమో దుర్యోధను దగ్గరికి వెళ్ళి వాళ్ళని అయ్యో చనిపోయారే పాపం అని చెప్పడానికని వెళ్ళారన్నమాట. ఇక్కడ కృష్ణుడు లేనిది తెలుసుకొని సత్యభామని పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళంతా అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళారు? సత్రాజిత్తుతో నిద్రపోతూ ఉంటే సత్రాజిత్తును చంపేశారనమాట. సత్రాజిత్తుడు చంపేసి అతని దగ్గర నుంచి శమంతకమని తీసుకున్నారు. వీళ్ళు ఎవరెవరో తెలుసానన్న అక్రూరుడు కూడా వాళ్ళల్లో ఉన్నాడనమాట. తర్వాత ఇతను నిజమైన భక్తుడు. ఎవరు? అక్రూరుడు. అయినప్పటికీ అతనికి కూడా దుర్బుద్ధి పుట్టిందనమాట. కృతవర్మ అనే అతను కూడా ఉన్నాడు. అతను కూడా సత్రాజిత్తును తనకివ్వమని కోరాడనమాట. కృతవర్మ కూడా ఆ యొక్క సత్యభామను కావాలనుకున్న వాళ్ళల్లో ఒకడనమాట. సో ఎవరైతే సత్యభామను పెళ్లి చేసుకోవాలనుకున్నారో వీళ్ళంతా కూడా కృష్ణుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. శమంతకమని కూడా వాళ్ళకే ఇచ్చేయాలనుకున్నాడు. కాబట్టి ఈ సత్రాజిత్తు మీద చాలా కోపంగా ఎలాగైనా సత్రాజిత్తును చంపి ఆ శమంతకమని తీసుకోవాలనుకున్నారు. వీళ్ళందరూ బాగా రెచ్చగొట్టారనమాట. అక్రూరుడు వీళ్ళంతా. ఈ కృతవర్మ ఏం చేశాడంటే అతను పడుకొని నిద్రపోతూ ఉన్నటువంటి సత్రాజిత్తును చంపేసి తీసుకున్నారు. ఎప్పుడైతే సత్యభామకు తన తండ్రి చనిపోయాడనే విషయం తెలిసిందో సత్యభామ ఏం చేసింది? కృష్ణుడికి అక్కడికి వెళ్ళింది. ఎక్కడికమ్మా? కుంతీదేవి వాళ్ళందరూ ఇన్నరి హస్తినాపురానికి వెళ్ళారు కదా, వాళ్ళని చూడ్డానికి కృష్ణుడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పిందనమాట. కృష్ణ, ఇలా మా నాన్నను చంపేశారు, మా నాన్న చనిపోయాడు అని పోయి చెప్పగానే కృష్ణుడు ద్వారకకి తిరిగి వచ్చారు. అందరూ తిరిగి వచ్చి ఎవరెవరు దీంట్లో ఉన్నారో తెలుసుకొని అందరినీ హతమార్చాలనేసి వీళ్ళని వెంటాడి కృష్ణుడు వాళ్ళని చంపాలనుకుంటే ఈ కృతవర్మ ఏం చేశాడు? మట్టసంగా అక్రూరుడి దగ్గర అది పెట్టేసి అక్రూరుడి దగ్గర పెట్టి తనేమో పారిపోయాడనమాట. అక్రూరుడికి ఈ శతధ్వనుడు ఒకడు, ఈ కృతవర్మ ఒకడు, వీళ్ళందరూ కూడా అక్రూరుడి దగ్గర అది పెట్టేసి వాళ్ళు పారిపోతున్నారన్నమాట. అందరినీ పట్టుకొని చంపేశారు. చంపేసిన తర్వాత అక్రూరుడితో అన్నాడు, అక్రూరా, నువ్వు చాలా మంచివాడివి, అందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళేమో ఆ శమంతకమని నీ దగ్గర దాచిపెట్టారు, కానీ మంచి మాటలతోనే చెప్పాడు కృష్ణుడు, కానీ వాళ్ళేమో నా దగ్గర ఉందనుకుంటున్నారు ప్రజలందరూ, కాబట్టి నువ్వు ఒకసారి ప్రజల ముందర నీ దగ్గర ఉన్న మనీని చూపించు అని అడిగారు. ఓకే చిల్డ్రన్, సో వెన్ Krishna married Satyabhama, so many
Yes, the kings who wanted to marry Satyabhama. Satyabhama was a beautiful girl. So many of them were dreamt about marrying her. So, what did they do? They wanted to kill Satrajit. So, one fine day, even good people will get that bad intention sometimes. Akrura, who was a good man also, was included in this gang. So, with all their thing, they start one fine day when Satrajit was sleeping, he was stabbed and killed by his friends. Okay, friends became enemies because of the money and because of the girl. So, what happened? Satrajit died. When Satyabhama knew that her father had died, she went to Krishna, who had been to uh, to see that Kunti and Pandavas were, yes, burnt in the house. Okay, it was a what do we call, wax house was made, and they were killed by Duryodhana. But really, Krishna had saved them. But still, Krishna wanted to pretend that he did not know that they were alive. So Krishna went to Hastinapur to just inquire about everything. So when Krishna, Balarama and everybody went there, this happened to Satrajit. Okay, and now Satyabhama went to Hastinapur to tell Krishna about all this. When Krishna knew all this, he came to Dwaraka and he started inquiring about all this, and he punished all of them, and he asked Akrura to bring and show that. Akrura, who was a good man, and he brought the Samantakamani and showed it to the people. So, and then Krishna gave that to Akrura himself. Okay, so that was the history of Shamantakamani, and Krishna married Satyabhama and Jambavati in this chapter. So, children, ఇప్పటికీ మనము కృష్ణుడు సత్యభామను జాంబవతిని పెళ్లి చేసుకునేది చూసాము. జాంబవంతుని కూతురు జాంబవతి, సత్రాజిత్తు కూతురు సత్యభామ. సో మంచి వాళ్ళకు కూడా చెడ్డ బుద్ధులు పుడతాయని మనకు తెలుస్తుంది, ధనం కోసమైనా ఆడదాని కోసమైనా. సో ఈ చాప్టర్లో మనము ఇది తెలుసుకున్నాం నాన్న. ఇంతటితో ఈ చాప్టర్ని నేను ముగిస్తున్నాను. ఓకే చిల్డ్రన్, బాయ్.